అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నో అంశాల మీద మాట్లాడారు అధ్యక్ష. కానీ మొదటిసారి వెంకటేశ్వర స్వామి పట్ల జరిగిన అపరాధం గురించి మాట్లాడడం నిజంగా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ఏదో మంచి చేసిన వాళ్ళనే చూసాం అధ్యక్ష. అయితే 2019-24 రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా భయంకరమైన వైసీపీ వైరస్ పట్టుకుంది అధ్యక్ష. 5 సంవత్సరాల అసమర్థ అవినీతి అరాచక పాలనలో ముఖ్యంగా ఇచ్చిన హామీలు కల్తీ, చెప్పిన మాటలు కల్తీ, మద్యం కల్తీ, బియ్యం కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాదు అధ్యక్ష, ఆయన మీద నమ్మకంతో డిక్లరేషన్ ఇచ్చి మరీ వచ్చిన అనేక మంది భక్తుల మనోభావాలతో వాళ్ళ నమ్మకంతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమల మీద హిందుత్వం మీద జరిగిన కుట్ర ఇప్పుడుది కాదు అధ్యక్ష. ఆయన తండ్రి హయాంలో తిరుమలను 2 కంటలుగా చేసే కుట్రతో మొదలైంది అధ్యక్ష. ఆయన అక్కడితో ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తిగా హిందుత్వం మీద తిరుమల కొండ మీద కుట్రలు చేస్తున్నారన్నారు అధ్యక్ష. అంటే అధికారంలో రావడానికి దేవుణ్ణి కూడా ఎలా వాడుకున్నారో దానికి ఒక ఉదాహరణ పింక్ డైమండ్ అధ్యక్ష. అదే పింక్ డైమండ్ కేసుని వాళ్ళ అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిన ఆ కేసుని వాళ్ళు వెనక్కి తీసుకున్న దాన్ని బట్టే రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అధికారంలో రావడానికే. ఆ రోజు మాట్లాడిన మాటల్ని మళ్ళీ వాళ్ళ అధికారంలో కనీసం నిరూపించలేక వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమలలో అన్యమత ప్రచారాలు అందరూ మాట్లాడారు అధ్యక్ష. బస్సు టికెట్ల మీద అన్యమత ప్రచారాలు కానీ, బ్రహ్మోత్సవాల అలంకరణలో అన్యమత చిహ్నాలు కానీ, ఆఖరికి తిరుమల వెబ్సైట్లో అన్యమత ప్రార్థనలు రావడం నిజంగా ప్రతీది కూడా 2019-2024 వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసిన ప్రతి అడుగు స్కామే, ప్రతీది ఒక కుట్రే అధ్యక్ష. ఇక అధ్యక్ష 2018 తిరుమల తిరుపతి బోర్డు డైరెక్టర్స్గా నాన్నగారు కూడా ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. అంటే ఈరోజు అది చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు నాన్నగారితో పాటు మన సోదరి మరియు ఇప్పుడు మనకి హోంమంత్రిగా ఉన్న అనిత గారికి కూడా అది ఇచ్చాం అధ్యక్ష. తను ఏదో ఒక ఇంటర్వ్యూలో నా హ్యాండ్ బ్యాగ్లో భగవద్గీతతో పాటు ఖురాను, బైబిల్ కూడా ఉంటుందని ఒక మాటని తీసుకొని అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన రాద్ధాంతం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. కానీ చాలా నిబద్ధతతో అనిత గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆ బోర్డు మెంబర్ పదవికి ఆమె రాజీనామా చేశారు అధ్యక్ష. అంటే అది టీడీపీ తాలూకా ఎమ్మెల్యేల తాలూకా నిబద్ధత అధ్యక్ష. మరి ఈరోజు 2019-24 మధ్యన ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి తాలూకా మతాలు ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అధ్యక్ష. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వయంగా ఆమె బైబిల్ పట్టుకొని తిరుగుతున్న అలాంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే హిందుత్వం మీద ఆ దేవాలయాల పట్ల వాళ్ళ తాలూకా కుట్ర ప్రతి ఒక్కరికి అర్థమయ్యి తీరాలి అధ్యక్ష. ఇక దేవాలయాలపై దాడులు పరాకాష్ట అధ్యక్ష. ఇన్ని చేసిన కుట్రలతో పాటు ఇన్ని సంవత్సరాలుగా ఏ పార్టీలు కానీ, ఏ ముఖ్యమంత్రులు కానీ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎవ్వరూ చేయలేని బరి తెగింపు గత 5 సంవత్సరాలు ఆ పార్టీ వాళ్ళు చేశారు అధ్యక్ష. రామతీర్థంలో శ్రీరాముని చిరచ్ఛేదం కానీ, అంతర్వేది రథం దగ్ధం కానీ, కొండ బిట్రకుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కానీ, ఇక బెజవాడ దుర్గమ్మ విగ్రహాల చోరీ కానీ, ఇవన్నీ 2019-24 వైసీపీ హిందుత్వం మీద, దేవుళ్ళ మీద చేసిన కుట్రలకు ఒక ఉదాహరణలు మాత్రమే అధ్యక్ష. ఇక ఈరోజు టీటీడీ సాంప్రదాయాన్ని పాటించని అప్పటి పాలకులు అధ్యక్ష. ఈరోజు హిందువులే కాదు ఏ మతస్థులైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అయితే ఒక డిక్లరేషన్ మీద ఒక సాధారణ కండిషన్ పెట్టాం అధ్యక్ష. అప్పటి అబ్దుల్ కలాం గారు కానీ, మరి మన ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి సతీమణి కూడా ఈరోజు ఆ డిక్లరేషన్ మీద గౌరవంతో సంతకం పెట్టి మరి అక్కడ వాళ్ళు దర్శనం చేసుకున్నారు అధ్యక్ష. మరి గత పాలకులు ఎలాంటి చర్యలు చేశారో మీకు తెలుసారు అధ్యక్ష. డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా, అలాగే సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పణ చేయకుండా మనందరం శ్రీవారి ప్రసాదాన్ని నోటితో తింటాం అధ్యక్ష, ఎవరైనా ఏ హిందువులైనా. మరి కొత్తగా
ప్రసాదం అంటే ముక్కుతో వాసన చూసి దాన్నే తినడం అన్నట్టు ఒక కొత్త ప్రచారాన్ని, కొత్త సాంప్రదాయాన్ని అప్పటి పాలకులు తీసుకొచ్చారు అధ్యక్ష. మనందరం కళ్ళతో కూడా చూసాం. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళడం అన్నది దేవుడికి మనం ఇచ్చే గౌరవం అధ్యక్ష. దేవుడి దగ్గరికి వెళ్తాము, దేవుడు మనల్ని రప్పించుకుంటారు. కానీ దేవుణ్ణే మన దగ్గరికి రప్పించుకునేంత బరితెగింపు చర్యలు గత పాలకుడు చేశారన్నది రాష్ట్రం అంతా కళ్ళతో చూశారు అధ్యక్ష. ఇక ఈరోజు కల్తీ నెయ్యి కదా, దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని అధ్యక్ష. కల్తీ నెయ్యి మాత్రమే కాదు, పరమ పవిత్రంగా ప్రతి హిందువు పూజించి తీసుకునే తిరుమల లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యి అధ్యక్ష. లడ్డూకి మన హిందువుల గృహాలలో ఎంతటి పవిత్రత ఉంటుందో ఈ కల్తీలైన రాద్ధాంతం చేసిన ప్రతి ఒక్కరికి తెలియాలి అధ్యక్ష. ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి కాదు, జన్మలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దగ్గర నుండి ఒక్క నిమిషం కళ్ళారా వీక్షించుదామని అనేక మందికి కూడా దొరకనిది లడ్డూ రూపంలో మన ఇంటికి వస్తుంది అధ్యక్ష. దర్శనం చేసుకునే వాళ్ళు మేము దర్శనం చేసుకున్నాము, మీరు రాలేకపోయారు, అయినా స్వామి ప్రసాదాన్ని మీకు తెచ్చిస్తున్నామని తెచ్చిస్తారు అధ్యక్ష. ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా వెంకటేశ్వర స్వామి మన ఇంటికి నడిచి వచ్చాడు, మనం వెళ్ళలేకపోయినా అమృతంగా మనకు ప్రసాదం పంపించానని పూజ గదిలో పెట్టి శుచిగా స్నానం చేసి ఇంటిళ్ళపాది కూడా ఆ రోజు ఆ ప్రసాదం తీసుకునేంత పరమ పవిత్రమైన లడ్డూకి మన హిందువుల ఇళ్లలో ఉండే స్థానం అధ్యక్ష. అది ఈరోజు ఏంటి అధ్యక్ష, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, మోనోగ్లైజరేట్స్ ఏదైనా ఒక కెమికల్ ల్యాబ్లో పనిచేస్తున్నామా వాటిలో కలిపేదని ఆలోచన వస్తుంది అధ్యక్ష. ఈరోజు మన చట్టాలు, మనం తినే ఆహార పదార్థాల్లో కల్తీ జరిగితేనే వాళ్ళని శిక్షించేలాగా ఈరోజు మన చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. మరి అలాంటిది ఈరోజు తిరుమల లడ్డూనే కల్తీ చేసిన వాళ్ళకి శిక్షలు ఈరోజు మన రిపోర్ట్లు చదువుతున్నాం, కానీ వాళ్ళకి శిక్షలు ఎప్పుడు పడతాయని ప్రతి ఒక్క హిందూ ఈరోజు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. మొదటి నుంచి ముఖ్యంగా 2022లోనే ఆ రోజు భక్తులు కొంతమంది తిరుమల లడ్డూల్లో ఏదో తేడా వస్తుంది, ఆ లడ్డూ ఎక్కువ రోజులు ఉండట్లేదు, జిగురుగా అయిపోతుందని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఒక అనామక కంప్లైంట్ని ఏదో తూతూ మంత్రంగా ఆ రోజు విచారణ జరిపించారు అధ్యక్ష మైసూరు CFTRIలో. కనీసం దాన్ని ప్రజలకి తెలియనీయకుండా దాచిపెట్టి అదే కంటిన్యూ చేసి హిందుత్వం పట్ల, తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకున్న నిర్లక్ష్య వైఖరిని గత పాలకులు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేపట్టారు అధ్యక్ష. ఇక ఈరోజు తిరుమల లడ్డూపై ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న చేష్టలు, మాటలు పెద్దలు అన్నట్టు దొంగే అందరినీ దొంగ అన్నట్టుంది అధ్యక్ష. వాళ్ళు చేసిన దొంగతనం బయటపడడంతో తప్పించుకునే దారి లేక ప్రజల్ని నమ్మినా నమ్మకపోయినా ఈరోజు ఏదో ఒకటి అరవాలి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి ఆ విషయాన్ని వైసీపీ నాయకులు ఈరోజు రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. నేరం చేసిన వాడే ఈరోజు నీతి బోధలు చెప్తున్నాడు అధ్యక్ష. అక్రమాలు చేసిన వాడే పారదర్శకత గురించి మాట్లాడుతున్నాడు. సిట్టు విచారణలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయింది అధ్యక్ష. ఇది 100% కాన్ఫిడెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష, ఇందులో నో డౌట్ ఆన్ ఇట్. అయితే ఆధారాలతో బయటపడిన వాస్తవాలు కళ్ళకి కనిపిస్తున్నా ఇంకా ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నిజాలు బయటపడ్డాక కూడా అబద్ధాలని అరిచి నిజం చేయాలని ప్రయత్నించడం నిజంగా ఒక రాజకీయ దివాలా తీయడమే అధ్యక్ష. ఇది వాస్తవాలపై యుద్ధం కాదు అధ్యక్ష. వాళ్ళు అంటున్నట్టు ఇది అబద్ధాలపై ఆధారపడిన ప్రచారం అధ్యక్ష. కానీ ప్రజలు మూర్ఖులు కాదు, గట్టిగా అరిస్తే నిజం అబద్ధం అయిపోదు, నిజం ఒక రోజు వెలుగులోకి వస్తుంది అధ్యక్ష. ఈరోజు ఒక హిందువుగా, ఒక భక్తురాలిగా, ఒక శాసనసభ్యురాలిగా ప్రభుత్వానికి విన్నపం అధ్యక్ష. మన ప్రభుత్వంలో మన ప్రజల మనోభావాల్ని, నమ్మకాన్ని దెబ్బతీసిన వారికి శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంది అధ్యక్ష. వీలైతే ఇంకా లోతుగా విచారణలు చేపట్టాలి, ఎంతటి వాళ్ళైనా వారికి శిక్ష పడాలి అధ్యక్ష. ఎందుకంటే ఇందాక సదరు మంత్రి గారు చదివిన రిపోర్ట్ మేము విన్నాం అధ్యక్ష. మాకు కావాల్సింది రిపోర్ట్ మాత్రమే కాదు అధ్యక్ష, ఆ రిపోర్ట్లు ఆధారంగా తప్పు చేసిన వాళ్ళపై శిక్షలు కూడా కావాలి అధ్యక్ష. ఈరోజు మనం ఏదైనా తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడని మన నమ్మకం అధ్యక్ష. మరి ఆ దేవదేవుడికి మనందరి సమక్షంలో ఈరోజు తప్పు జరిగితే శిక్షించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది అధ్యక్ష. సరైన శిక్షలు లేకపోతే ఇలాంటి బరి తెగించే వాళ్ళు మాటలు ఇంకా ఎక్కువ అవుతాయి అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్క హిందువుకి న్యాయం జరిగేలా ఈ కల్తీ లడ్డు విషయంలో చేసిన నేరస్తులకు శిక్ష పడాలా కోరుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. అంటే ఈ సబ్జెక్ట్ ఏంటంటే అందరికీ తెగ మాట్లాడ